ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ పాటలంటే ఇష్టపడని వారుండరు. అలాంటిది ఓ షోలో అన్ని తమిళ పాటలు పాడారని షో డబ్బులు వెనక్కివ్వమని అడిగారట షో కోసం బుకింగ్ చేసుకున్న అభిమానులు. ఇదేక్కడ చోద్యం అనుకున్నారు షో నిర్వాహకులు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా రెహమాన్ సంగీతంలో ఉన్న మాధుర్యం అందరూ రుచి చూశారు. అలాంటి రెహమాన్ తన కచేరీతో అభిమానులను నిరాశపరిచారట. 25 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గత వారం రెహమాన్ లండన్లోని వెంబ్లీ స్టేడియంలో కచేరీ నిర్వహించారు. అయితే కచేరీలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడారట. దాంతో ఉత్తరాది భారతీయులు నిరాశ చెందారట. అంతేకాదు కొందరు కార్యక్రమం పూర్తవకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు చిత్ర వర్గాలు సోషల్ మీడియాలో పేర్కొన్నాయి. రెహమాన్ నుంచి ఇలాంటి తీరు అస్సలు ఊహించలేదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు కచేరీ కోసం కొన్న టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రెహమాన్కు తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇందులో ఆయన తప్పేమీ లేదంటున్నారు ఆయన మద్దతుదారులు.